ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో వాక్కుల గురించి చూసుకుంటూ వచ్చాము. వాక్కులను జాగ్రత్తగా వాడడము అత్యవసరము. ఎందుకు ఏమి అని తెలుసుకున్నాము. ఎవరైనా 2 వారాలుగా ఈ విషయం వింటున్న వాళ్ళకి ఈ రకంగానే ఉంటాను నేను. మాట్లాడితే సత్యమే మాట్లాడతాను. ఏదో ఒకటి మాట్లాడను. అందులో హితమేమీ లేకపోతే మాట్లాడడం మానేస్తాను. ఈ 2 కలిసి ఉంటే విషయము ప్రియమయ్యే ఉంటుంది. ఆ రకంగా సత్యము, ప్రియము, హితము అని పెద్దలేది చెప్తారో, శాస్త్రాలేం చెప్తున్నాయో, వేదము తప్పనిసరి అని ఏది చెప్తున్నదో దాన్ని నేను పాటిస్తాను అని ఎవరికైనా అనిపించి దానికోసం ప్రయత్నం చేద్దామనుకుంటే, అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చాలా కష్టమైన విషయము. అంత మాత్రానికే ఎవరు పడితే వాళ్ళు సత్యవాక్ పాలన చేయగలిగితే రామాయణం మొత్తం చెప్తూ రావలసిన పనుండేది గాదు. చాలా కష్టమైన విషయము. అవసరానికో అబద్ధమని మేం సత్యమే పలికేవాళ్ళము. కానీ అవసరానికి ఒక అబద్ధం అప్పుడప్పుడు చెప్తాము. ఏం పెద్ద ప్రమాదం లేకుండా, ఎవరిని హింసించకుండా అట్లా చెప్పవలసొస్తే చెప్తాము అని అనుకుంటూ ఒకవేళ ప్రయత్నము చేస్తూ ఉన్నా గూడా, ప్రమాదమేమీ లేదు అని మనం అనుకోవడం గాదు. నిజంగా ప్రమాదం లేకుండా ఉన్నదా? ప్రమాదం అంటే ఆదమరపు. ఆదమరపు లేకుండా అలర్ట్‌గా ఉండి మనము ఆ రకంగా చేయగలగాలి. బాణాన్ని వాడినంత జాగ్రత్తగా వాక్కును వాడాలి. అందుకనే రామచంద్రమూర్తి ఒకే బాణం, ఒకే మాట. ఒకే బాణం, ఒకటే మాట. ఇంకింతే విషయం రామాయణం అంతా. బాణాల్లాగా అతి జాగ్రత్తగా ఆచితూచి వదలాలి వాక్కులను. ఒకవేళ ఎవరైనా అయినా సరే నేను చేస్తాను అని ప్రయత్నం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మిగిలిన వాళ్ళందరి కోసం కాదు. మిగిలిన వాళ్ళు వినొచ్చు ఊరికే ఇన్ఫర్మేషనల్ పర్పసెస్. కానీ నిజంగా చేస్తాననే వాళ్ళ కోసం ఒక హెచ్చరిక లాంటిది చెప్తాను. ఎందుకు అంటే నేను ప్రయత్నం చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు. అందుకని నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, నా స్వానుభవంతోటి చెప్తున్నాను. ఏమైనా అర్థం పర్థం ఉంటే మాట్లాడతాను. లేకపోతే మాట్లాడకుండా ఉంటాను. మౌనంగా ఉంటాను. ఈ విధంగా ఉండడమే మౌనాన్ని పాటించడము. ఆ రకంగా ఉండడమే ముని వృత్తి అని నమ్మి నేను ప్రయత్నం చేసిన తర్వాత ఇంక అప్పటినుంచి ఎక్కడెక్కడ అక్కలేకుండా మాట్లాడుతున్నానో అక్కడక్కడ చూసుకుంటూ వస్తూ ఉన్నాను. సో, ముందు నేను వదిలిపెట్టేసినవేవి పండుగలని చెప్పుకుంటారు. ఆ పండుగ శుభాకాంక్షలు, ఈ పండుగ శుభాకాంక్షలని. పండుగ ఎప్పుడైనా సరే జ్ఞానం కలిగితేనే పండుగ. మనకు పండుగలన్నీ అట్లానే ఉంటాయి. అర్థం చూసుకున్నామంటే మాత్రం పండుగ ప్రతిదీ ఎంతో కొంత జ్ఞానం కలిగినప్పుడే పండుగ చేసుకుంటూ ఉన్నట్టు. మనలో ఉన్న రాక్షసి, ఆసురీ ప్రవృత్తులు ఎప్పుడెప్పుడు నశించాయో అప్పుడప్పుడు పండుగ చేసుకుంటూ ఉన్నట్టు కథలుగా చూపిస్తాయి మన పండుగలన్నీ. అందుకే నువ్వు ఏమి చేసినా చేయకపోయినా ముందైతే కూర్చో, నువ్వు కథను మాత్రం విను, కథ వినకుండా వెళ్ళొద్దు అని అట్లా నిర్బంధిస్తుంది. ఎందుకంటే కథను అర్థం చేసుకో, చెప్తున్న విషయం అర్థం చేసుకో, క్రియ మాత్రం కాదు అని చెప్తూ ఉంటుంది. ఇది నేను అర్థం చేసుకోగానే వెంటనే ఆ పండుగ శుభాకాంక్షలు, ఈ పండుగ శుభాకాంక్షలు చెప్పడం మానేశాను. ఎప్పుడెప్పుడైతే నాలో జ్ఞానం కలుగుతున్నదో, నాలో ఎప్పుడెప్పుడైతే ఆసురీ లక్షణాలు తగ్గుతూ ఉన్నాయో అప్పుడప్పుడు నేనే పండుగ చేసుకుంటున్నాను. మీ అందరికీ చెప్పుకుంటాను సంతోషంగా. అది నా పండుగ. వండుకొని తినే దండుగ ప్రతిరోజు చేస్తాను బాడీ కోసం నో బిగ్ డీల్. ఆ రకంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత కొత్తలో ఏమైందంటే, అయినా వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను పట్టించుకునేదాన్ని గాదు. హ్మ్. అని ఊరుకునేదాన్నేమో. నేను చెప్పడం అసలు మానేశాను. దాంతో నెమ్మదిగా వాళ్ళు గూడా చెప్పడం మానేశారు. అట్లానే పుట్టినరోజు శుభాకాంక్షలు, ఏదో శ్రాద్ధం గురించిన కండోలెన్సెస్ ఇట్లాంటివి గూడా ఆపేశాను. పుట్టుక, చావు లేదు అని ప్రతిరోజు ఇక్కడ కూర్చొని నేను చెప్తూ, దేనికిరా ఉన్నది చావు? ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. లేనిది ఎప్పుడూ ఉండదు. నాసతో విద్యతే భావో అని ఆయన భగవంతుడు చెప్తున్న పద్యాలన్నీ కూర్చొని.
దాన్ని చంపలేము, కోయలేము, దాన్నేమి జేయలేమని చెప్తూ ఉన్న పద్యాలన్నింటికి అర్థాలు చెప్పుకుంటూ, మళ్ళా పైగా పుట్టగానే పండగ, పోగానే ఏడుపు ఇట్లాంటివన్నిటికి అర్థం లేదు. అర్థం లేని వ్యర్థమైన మాటలు, అహితమైనవి నేను మాట్లాడను అని నిర్ణయించుకున్నాక అసలవి చెప్పడం మానేశాను. మాట్లాడడం వాటి గురించి మానేసేసరికి, నాకు వాళ్ళు చెప్పడం మానేశారు. దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు నాకు. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎవరికైనా మనసు బలహీనంగా ఉంది అంటే, ఈ రకంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనము పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతాం. మిగిలినవి మాట్లాడమని కండిషన్ బెట్టుకొని కూర్చున్నాము అంటే, ఆ పద్ధతి బెట్టుకొని కూర్చున్నామంటే, ఇనీషియల్‌గా అయినా గూడా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత చెప్పడం మానేస్తారు. ఇది మంచిది అని అర్థం జేసుకున్న వాళ్ళు శాంతిగా ఉండొచ్చు. అయితే బంధాలు కావాలనుకున్న వాళ్ళకు మాత్రం చాలా కష్టమనిపిస్తుంది. ఈ రకంగా అవసరం ఉన్నంత వరకే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అని ఎవరైతే పద్ధతి పెట్టుకుంటారో, అటువంటి వాళ్లకు చాలా బంధాలు తెగిపోతాయి. చాలా అక్కర్లేని బంధాలు తెగిపోతాయి. చాలా మంది బంధువులు, స్నేహితులు దూరమైపోతారు. అది తట్టుకోలేని వాళ్ళు ముందు ఆలోచించుకోవాలి. వాళ్ళ మనస్థితి ఎక్కడుందో ఏమో! అనాత్మలు కావాలనుకున్న వాళ్ళు, ఆత్మ సాధన మార్గంలో లేని వాళ్ళు, వాక్కుల గురించి శుద్ధి కోసము, చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం కోసము ఆలోచన మొదలుపెట్టి, ప్రయత్నాలు మొదలుపెడితే పరిణామాలు విపరీతంగా ఉంటాయి. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి చేసుకోవాలి అంటే ముందుగా జరిగేదేమి అంటే బంధాలు తెగిపోతాయి. బయట బాహ్యమైన అసత్, అనాత్మ బంధాలు. అట్లా జరిగితే ఎవరెవరికైనా సరే అబాండన్‌మెంట్ ఫీలింగ్స్ ఏదో పోయింది, నేను పోగొట్టుకున్నాను, నష్టపోయాను అన్న ఆలోచనలు కలిగేటట్టుంటే, కలుగుతూ ఉంటే, మళ్ళీ కూర్చొని ఆలోచించుకోండి. మీకు అనాత్మలు కావాలి, అసత్ కావాలి. కాబట్టి సత్యము మీరు తట్టుకోలేరు. సత్యము మీరు తట్టుకోలేరు. అట్లా ఉంది బలహీనంగా, జ్ఞానం లేకుండా మనసని చూసుకోండి. అయినా అదే కావాలి, అసత్ కావాలి. అసత్ ప్రపంచంలోని బంధుత్వాలు, బంధాలు కావాలి, అవే కావాలి. నిశ్శబ్దము, మౌనము మేము తట్టుకోలేము. మాకు శబ్దాలు కావాలి, బంధాలు కావాలి అనుకుంటే, అటువంటప్పుడు మీరు దీనికి సిద్ధంగా లేరు అని అర్థము. ఎవరెవరైతే అయినా సరే, ఇనీషియల్‌గా కష్టం అనిపించినా సరే, నాకిదే కావాలని ఎవరు కోరుకుంటారో, వాళ్లకు వెంటనే కలిగే లాభమేంటో కూడా చెప్తాను. నా స్వానుభవం కాబట్టి ధైర్యంగా, ఖచ్చితంగా చెప్పగలను. ఆ రకంగా మనం ఒకవేళ వాక్శుద్ధి మొదలుపెడితే, దాంతో పాటు బంధాలు తెగిపోతాయి. ఎందుకంటే బంధుత్వాలన్నీ మాటల మీద నడుస్తూ ఉంటాయి. మనుషుల బంధాలన్నీ మనసులతో నడుస్తూ ఉంటాయి. మనసులన్నీ మాటల మీద నడుస్తూ ఉంటాయి. మాటలు కట్ జేస్తే మనసులు కట్ అయిపోతాయి. మనసులు కట్ అవుతే మనుషులతో బంధాలు కట్ అయిపోతాయి. దాంతో మౌనం కలుగుతూ ఉంటుంది. నిశ్శబ్దం కలుగుతూ ఉంటుంది. ఏకాంతం కలుగుతూ ఉంటుంది. దాంతో మన గురించి మనము ఆత్మ సాధన చేసుకోవచ్చు. చాలా శాంతిగా ఉండొచ్చు. కాబట్టి అటువంటి అసద్బంధాలన్నీ తెగిపోతూ ఉంటే, వెంటనే కలిగే లాభము మిగిలిపోయిన బంధాలేవున్నాయో, అవి మాత్రం బంధాలు కావింకా బంగారమై ఉంటాయి. ఈ రకంగా మనల్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ పోగా ఎవరైతే మనతో మిగిలిపోతారో వాళ్ళు బంధంలాగా బరువుగా ఉండరింకా. అవసరముంటే పలకరిస్తాము, లేకపోతే ఊరుకునుంటాము. ఆ రకంగా ఉన్న వాళ్ళతో మనము కూడి ఉన్నాము అంటే సాధన చాలా సులువుగా, చాలా సుఖంగా, ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అటువంటి స్థితి కావాలి, అటువంటి గతి కావాలి అని ఎవరైనా కోరుకుంటే ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. అటువంటి శక్తి లేదనుకున్న వాళ్ళు, తట్టుకోలేమనుకున్న వాళ్ళు 2 పనులు చేయొచ్చు. ఒకటి ఆత్మ విచారణ చేసుకొని, అసత్ మార్గంలో ఉన్నామే, అసత్యంలో ఉన్నామే అనుకుని, పోనీ అప్పుడైనా ప్రయత్నం మొదలుపెట్టొచ్చు. లేదా అయినా గూడా అదే గావాలనుకున్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు. ఇవి అప్పుడప్పుడు వినొచ్చు.
నష్టమేమీ లేదు. మంచి వింటే నష్టం లేదు ఎప్పుడైనా సరే. అయితే ఈ రకంగా వాక్సిద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ప్రణాళికతో ఆ పని మొదలుబెట్టాలి. దానంతట అది ఎట్లా పడితే అట్లా జరగదు. సిస్టమాటిక్‌గా ఒక ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోవాలి. రోజు నేను ఎంతమందితోటి మాట్లాడతాను, లేదా నెలకి, లేదా సంవత్సరానికి. అసలు నాకు ఉన్న బంధుత్వాలెన్ని? ఎంతమంది బంధువులు, స్నేహితులున్నారు? ఇందులో ఎంతమంది అహితమైన అసత్ ప్రపంచం గురించిన అసత్ విషయాలు మాట్లాడుతున్నారు అని చూసుకొని వాళ్ళందరిని పక్కన పెట్టేయాలి. మొత్తము ఉన్న లిస్ట్‌లో ఇంక తప్పనిసరి అసత్ గురించిన విషయాల మాటలే మాట్లాడతారు. అందులో ఏమి ఆత్మహితం ఉండదు, ఏముండదు. హితం లేదు, అర్థం లేదు, పర్థం లేదు. ఊరికనే వాడు పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకు విడాకులు ఇచ్చారు, వాళ్ళేంటో వదిలిపెట్టిపోయారు, వీళ్ళేంటో చచ్చిపోయారు, ఇంక వాళ్ళకు ప్రెగ్నెన్సీలున్నాయి, వీళ్ళకు శ్రీమంతాలున్నాయి. ఇంతే కదా మొత్తం కలిపి. వాడు ఇల్లు కట్టుకున్నాడు, వీడు ఉద్యోగం తెచ్చుకున్నాడు. మొత్తం అంతా కలిపి ఇంతే ఉంటాయి. వాడు కారు కొనుక్కున్నాడు, వాడేంటో వండుకొని తిన్నాడు. ఇవి తప్ప వేరేవి మాట్లాడరు కొంతమంది. కానీ వాళ్ళని పూర్తిగా మనము కట్ జేయడానికి వీల్లేదు. మరీ దేహానికి బలంగా ఉన్న బంధం అనుకోండి. తల్లిదండ్రులు, అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, కూతుర్లు, కొడుకులు ఇట్లాంటి వాళ్ళు భార్యో, భర్తో ఉన్నారు. ఇంక తప్పనిసరి వీళ్ళని మెయింటైన్ చేయడం అనుకున్నప్పుడు, అటువంటి లిస్ట్ ఒకటి చిన్న లిస్ట్ తయారు జేసుకోండి. చాలా మంది ఉండగూడదు ఆ లిస్ట్‌లో. ఒకళ్ళో ఇద్దరో ఉండాలి. ఎక్కువ మంది ఉండకుండా చూసుకోండి. అంత మాత్రం వాళ్ళొక్కళ్ళకి మాత్రం ఇదిగో ఈ లిస్ట్‌లో ఉన్న ఒకళ్ళిద్దరు ముగ్గురికి తప్ప, ఇట్లాంటి మాటలు నాతో రెగ్యులర్‌గా మాట్లాడడానికి అవకాశం లేదు అని చూసి అక్కడికి గీత కొట్టేయండి ఇంకా. గీత కొట్టేయండి అది హద్దు. ఆ మర్యాద మీరు దాటకండి, వాళ్ళని దాటనివ్వకండి. ఇంకింతకన్నా ఎక్కువ అసత్ విషయాలు, అక్కర్లేని విషయాలు నాతో మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను వినను. అప్పుడేం చేస్తాను ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఫోను చేసారు చిన్నప్పటి ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఫోను చేసి మాట్లాడితే, "ఆ! అంతా బాగుందా?" అని చూడడం, దూరం నుంచి మెయింటైన్ చేయడం, ఏడాదికోసారి కావాలంటే మాట్లాడడం, లేకపోతే అది గూడా లేదు. ఆ రకంగా దాన్నక్కడ ఫిక్సింగ్ చేయాలి. ఆ చిన్న లిస్ట్ తయారు చేసుకోవాలి. అంత మాత్రమే. ఇదంతా ఎందుకంటే కాన్షియస్‌గా చేయవలసిన విషయము. ఆటోమేటిక్‌గా జరగదు దానంతట అది. మీరే కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఒక చిన్న లిస్ట్ తయారు చేసుకోండి. మిగిలిన వాళ్ళందరికీ అసలు మీరు బర్త్‌డేస్, డెత్ యానివర్సరీస్ ఇట్లాంటివన్నీ చెప్పడం మానేసి, క్వైట్‌గా ఉండండి. ఇనీషియలీ వాళ్ళకర్థం కాదు. వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్నాళ్ళకి వాళ్ళు విసుక్కనో, అర్థం చేసుకునో ఏదో ఒక కారణానికి మీకు చెప్పడం మానేస్తారు. ఇంక దాంతో అవసరం ఉంటే మాటలు, లేకపోతే లేదు. అప్పుడు సత్యవాక్కు దగ్గరికొచ్చి కూర్చుంటాం మనము. సత్యమోహితమైన మాటే ఉంటుంది. లేకపోతే మాట లేదు. ఇవి 2 విషయాలు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఆ చిన్న లిస్ట్ తయారు చేసుకోండి. 2 అక్కర్లేకుండా శుభాకాంక్షలన్నీ అర్థం పర్థం లేకుండా చెప్పడం మానేయండి. ఈ 2 మానేశారంటే చాలా రకాలైన, ఎన్నో రకాలైన అక్కర్లేని పనికిమాలిన దేహ బంధాలన్నీ వదిలైపోతాయి. అది చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. శుభం భవతు. ఇంకిప్పుడు మళ్ళీ కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాం ఇవాళ. ఆ రకంగా చేస్తూ వస్తూ ఉన్నవాడు వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, క్రియాశుద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నవాడు ఎట్లా ఉంటాడని వాడి గురించి చెప్తూ ఉన్నారు. మంగళాచారయుక్తః స్యాత్ ప్రయతాత్మా జితేంద్రియః జపేత్ చ జుహ్యాత్ చ ఏవ నిత్యం అగ్నిం అతంద్రితః. వాడెట్లా ఉండాలి అంటే, వాడు జితేంద్రియుడై ఉండాలి. ఇంద్రియ జయము, ఇంద్రియ నిగ్రహం సాధించిన వాడై ఉండాలి. ఏవేవైతే ఇంద్రియ వస్తువులున్నాయో, ఇంద్రియ విషయాలు కంటికి దృశ్యము, చెవికి శబ్దము మొదలైనవి అవన్నీ ఎటు లాక్కొని వెళ్తుంటే అటు వెళ్ళడం మానేసి, ఇంద్రియాల్ని తన వశంలో పెట్టుకుని కూర్చోవాలి. అవశుడై, వివశుడై వాటి వెంట పరిగెత్తడం కాకుండా, వాడి దేహేంద్రియాలన్నీ వాడి వశంలో ఉండాలి. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, కదలమంటే కదలాలి. ఆ రకంగా వాటిని ట్రైన్ చెయ్యాలి. అటువంటి అభ్యాసం వాటికి
వాడే కూర్చొని పనిగట్టుకుని నేర్పించాలి. అటువంటి ప్రయత్నం మనం చెయ్యకపోతే ఇంద్రియాలకు ఆ నిగ్రహము వాటంతట అది రాదు. అవి పరిగెడుతుంటే వాటి వెంట మనసు పరిగెడుతుంది. మనసు వెంట దేహం పరిగెడుతుంది. ఇంద్రియాలెప్పుడు బాహ్య ప్రపంచాన్ని, అసత్తునే చూస్తుంటాయి. ఇంకా వీడు గూడా ఎప్పుడూ అసత్ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా సరే వాడు స్వవశీ అయి ఉండి తీరవలసిందే. ఆ తర్వాత ప్రయతాత్మ వాడు ప్రయత్నశీలుడై ఉండాలి. ప్రయత్నంతోటి చెయ్యాలి. ఈ దేహేంద్రియ మనోజయాలన్నీ వాక్‌ని జయించడాలు మొదలైనవన్నీ ప్రయత్నంతోటే చేయవలసిన పనులు. మనమే దీని పేరే పురుష ప్రయత్నము. ఇదే అసలు పురుషార్థము. మనిషిగా పుట్టినందుకు శుద్ధిగా చిత్తాన్ని తయారు చేసుకొని తనను తాను తెలుసుకోవడమే పురుషార్థము. ఆ పురుషార్థానికే మనకు ప్రయత్నం కావాలి. దాని పేరు పురుష ప్రయత్నము. అటువంటి ప్రయత్నం లేనివాడు వాడి దేహేంద్రియ మనస్సులు చెప్పినట్టు వాడు పరిగెడుతున్నాడంటే, వాడు ఇంక చావులు పుట్టుకలతోటే తిరుగుతూ ఉంటాడు ప్రపంచంలో. అసత్ ప్రపంచంలో అక్కర్లేని జీవితాలు గడుపుతూ ఉంటాడు ఎన్నాళ్ళకైనా. కాబట్టి ప్రయత్నం ఉండాలి. స్వప్రయత్నం తప్పనిసరి. ప్రయత్నం మీద వాడు దేహేంద్రియ మనోజయాన్ని సాధించాడంటే, వాక్కులను జయించాడంటే, మంగళాచారయుక్తుడై ఉంటాడు వాడు. చేసే కర్మలన్నీ, ఆచారాలు, వాడి చర్యలన్నీ మంగళకరమై ఉంటాయి. ఎట్లా? వాడి వాక్కులను శుద్ధి చేసుకున్నాడంటే, వెంటనే వాడు చేసే పనులు గూడా, చేష్టలు కూడా శుద్ధమైపోతాయి. ఎందుకు? వాక్కులు శుద్ధయితే చిత్తము శుద్ధవుతుంది ఆటోమేటిక్ చూసుకున్నాం గదా మనము. వాక్కులు సిద్ధమవుతూ ఉన్నాయి అంటే వాటి వెనకాల ఉన్న భావాలు గూడా శుద్ధమవుతూ ఉంటాయి. మనసులోని భావాలు, అక్కడి నుంచి వచ్చే మాటలు 2 శుద్ధమై ఉన్నాయి అంటే, మనసా, వాచా వాడు శుచి అయి ఉన్నాడంటే కర్మణ గ్యారంటీగా ఉంటాడు. ఆ రకంగా వాడు త్రికరణ సిద్ధిని సాధిస్తాడు. ఈ స్థితిలో ఉన్నవాడేం జేయాలంటే నిత్యము అతంద్రితః ఏమాత్రము ఏమరపాటు లేకుండా అగ్నిం జుహుయాత్ అగ్ని కార్యాలు చెయ్యాలి. జపేత్ చ జపాలు చెయ్యాలి. అగ్ని కార్యం చెయ్యమంటే కర్మలు. జపాలు చెయ్యమంటే ఉపాసనలు. కర్మోపాసనలు చెయ్యమని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది ధర్మశాస్త్రము. ఇంతవరకు వచ్చిన తర్వాత వేదమందికే మనకు ముందు కర్మోపాసనలతో కర్మకాండ చెప్పి ఇంకంత దాకా వచ్చావు గదా! దాన్ని దాటు అని అది జ్ఞానకాండ వైపుకు తీసుకొని వెళ్తుంది మనకు. ఉపనిషత్తులు అప్పుడు చూపిస్తుంది. ఎవరికి ఇది? ఈ నిగ్రహం ఇనీషియల్‌గా లేనివాడు. వాడి మాటల్ని వాడు కంట్రోల్ చేసుకోలేడు. వాడి చేతలు అసలు వాడి కంట్రోల్‌లో ఉండవు. వాడి మనసు అస్సలే వాడి వశంలో ఉండదు. అటువంటి వాడిని ముందు కూర్చోబెట్టడం కోసము, అటువంటి దేహేంద్రియ మనసులను, వాక్కులను కూర్చోబెట్టడం కోసం, కంట్రోల్ చేయడం కోసము వాడు సాధన చేసుకుంటున్న సమయంలో కర్మోపాసనలు చెప్తుంది మనకు ధర్మశాస్త్రము. అవి నిత్యము వాడు ఏమాత్రం ఏమరపాటు లేకుండా చేస్తే వాటితో చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. వాడి వాక్‌శుద్ధి కలుగుతూ ఉంటుంది. వాడి క్రియాశుద్ధి కలుగుతూ ఉంటుంది. అంతదాకా వచ్చిన తర్వాత వాడిలోనే ఆ మార్పు కలిగి వాడే ఉపనిషత్తుల వైపుకి, జ్ఞానకాండ వైపుకి, ఆత్మజ్ఞానం వైపుకి ప్రస్థానం చేస్తాడు. ఎవరెవరైతే ఆల్రెడీ జ్ఞానాన్ని పట్టుకోగలుగుతూ ఉన్నారో, అధికారులై ఉన్నారో వాళ్ళకి కర్మోపాసనలు అవసరం లేదు. అయితే జ్ఞానాన్ని డైరెక్ట్‌గా పట్టుకోవడానికి వాళ్ళకి రావట్లేదు. ఆత్మజ్ఞానం ఆత్మ గురించి ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పినా గూడా అర్థం అవ్వట్లేదు. వినడానికి గూడా ఇష్టం అనిపించట్లేదు. విన్నా అర్థం చేసుకోవడం కష్టమవుతున్నది అంటే అటువంటి వాళ్ళ కోసం కర్మోపాసనలు చెప్తారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పి. కాబట్టి ఆ రకంగా ముందైతే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. ఆపడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా మంగళాచారంతో కూడి ఉన్న వాడెవడుంటాడో అటువంటి వాడు మంగళాచారయుక్తానాం నిత్యం చ ప్రయతాత్మనాం
జపతాం జుహ్వతాం చ ఏవ వినిపాతః న విద్యతే. వాడికేం జరుగుతుంది? ఆ రకంగా మంగళాచారాన్ని వాడు పాటిస్తూ ఉంటే, వాక్ శుద్ధితో ఉన్నాడు, చిత్తశుద్ధి సాధిస్తున్నాడు ప్రయత్నం మీద. దాంతో వాడి కర్మలు, ఆచారాలు కూడా, వాడి చర్యలు కూడా మంగళకరమై ఉన్నాయి అంటే, దాంతో వాడికి కలిగేదేమి అంటే, నిత్యం ఈ రకంగా మంగళాచారంతో ఉండి, ప్రయత్నశీలుడై ఉంటే, ప్రయత్నం మీద దేహేంద్రియ మనోజయాలు సాధిస్తూ ఉన్నవాడుంటే, నిత్యము జపించడము, హవనం చేయడము, కర్మ, ఉపాసన చేస్తూ ఉన్నాడు అంటే, అటువంటి వాడికింకా వినిపాతః న విద్యతే. వాడు జారిపోవడం అన్నది ఉండదు. కనీసం వాడు జారకుండా ఆగుతాడు. ఇప్పుడు వాక్‌శుద్ధి సాధించి నువ్వు దేహేంద్రియ మనోజయాన్ని సాధించి, ప్రయత్నం మీద నీ చర్యలను, కర్మలను కంట్రోల్ చేసి, శ్రద్ధగా కర్మోపాసనలతో ఉన్నావు అంటే, నీకు మోక్షం కలుగుతుంది అని మన శాస్త్రాలు, ధర్మజ్ఞాన శాస్త్రాలు 2 ఎక్కడా చెప్పవు. మన వేదాల్లో కర్మకాండ, జ్ఞానకాండ భాగాల్లో ఎక్కడ నువ్వు ఇంత మాత్రం చేస్తే నీకు మోక్షం కలుగుతుంది అని మధ్యలో స్టెప్స్ చెప్పకుండా చెప్పదు. మన పురాణాలు గూడా అంతే. ఒకవేళ ఎప్పుడైనా సరే అట్లా నువ్వు ఇంతవరకు చేశావంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాయి అంటే, మధ్యలో ఉన్న స్టెప్స్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే నీకు జబ్బు తగ్గుతుంది అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, జబ్బు తగ్గడము ఈ రెండింటికి మధ్యలో స్టెప్స్ ఉంటాయి. చేయవలసిన కొన్ని పనులుంటాయి. అయితే ఈలోగా డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే ముందు జబ్బు ముదరకుండా వాడు ఆపి, తర్వాత దాన్ని తొలగిస్తాడు. అట్లా ఇక్కడ నీలో ఉన్న అసత్తన్న జబ్బును ఆపేస్తాయి ఈ కర్మలు. ఫస్ట్ నువ్వు జారిపోవడము, పతనమైపోవడం, వినిపాతం అంటే మొత్తమే కంప్లీట్‌గా, విశేషంగా నిపాతము మొత్తమే జారిపోవడం అన్నది ఉండకుండా ఆగుతుంది. నీ అధోగతి ఆగిపోతుంది. నీ చ్యుతి ఆగుతుంది. ఇంకక్కడి నుంచి నువ్వు ఇవన్నీ ఏమాత్రం ఏమరపాటు లేకుండా చేయవలసినవన్నీ చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి అసలు ఏం చేస్తున్నానని అర్థమవుతే, దాంతో నీ మనసు జ్ఞానం వైపుకి, ఆత్మ వైపుకి తిరుగుతుంది. ఇంకప్పుడు పైకి ఊర్ధ్వగతి అప్పుడు మొదలవుతుంది. ఇక్కడ ఇంతవరకు చేస్తే ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ, మన కర్మకాండ భాగంలో చెప్పినవన్నీ చేస్తూ ఉంటే జరిగేదేమి అంటే, పతనము, పాపము ఆగిపోతుంది. ఆ తర్వాత ఇంకక్కడి నుంచి జ్ఞానం కలుగుతూ ఉంటే, పతనం ఆగిపోతే ఇంక పైకి చూస్తూ ఉంటాము. జ్ఞానం కలుగుతూ ఉంటే ఊర్ధ్వగతి ఇంక పైకి వెళ్ళడమే ఉంటుంది. అంతటి మహత్ లాభము కలుగుతుంది. ఇంత మాత్రం మనము ప్రయత్నం చేసి మొదలుబెట్టామంటే. నా వల్ల గాదు, నాకు కుదరదు, నాకివే కావాలి, ఇవన్నీ లేకుండా నేను ఉండలేను, ఒక్కడిని ఉండలేను, నాకు భయమేస్తుంది, నాకు బోర్ గొడుతుంది, నన్నందరూ వదిలిపెట్టేశారు, నాకు దిగులుగా ఉన్నది అని ఇటువంటివన్నీ అనుకుంటూ ఉంటే అసత్తుతో అంత బలంగా మమత్వం చెంది ఉన్నామని ఆలోచించుకోవాలి. పతనమైపోతూ ఉన్నాం ఎందుకు అంటే, మన చుట్టూ ఇవి కావాలి, కావాలి అనుకుంటున్నవేవి ఎల్లకాలము మనతో ఉండవు మన దేహంతో సహా. అవే నేను అనుకున్న స్థితిలో ఉంటే అవి పోతే నేను పోయాననుకుంటాము. అవి నశిస్తే నేను నశించిపోయాననుకుంటాం. ఆ విధంగా నాశం ఉంటుంది. ఆ వినిపాతానికి అంతుండదింకా. అటువంటి పతనము మనకు కలగకూడదు. అందుకని ఎప్పటికో ఒకప్పటికి లేదు నేను ఇందులో నుంచి బయటపడతాను అనే ఆలోచన కలిగితే ఇది వాక్కుల దగ్గర నుంచైనా మొదలుపెట్టాలి మరి. కర్మల దగ్గర నుంచైనా మొదలుపెట్టాలి మరి. ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడం దగ్గరైనా మొదలుపెట్టాలి మరి. ఏది చెయ్యనసలు ఏ ప్రయత్నము లేదు. అట్లనే గాలికి తెగిన ఏదో పతంగంలాగా చిరిగిపోయిన కాగితం ముక్కలాగా గాలి ఎటు వీస్తుంటే అట్లా దానికి కొట్టుకుని పోతాను అని కాల ప్రవాహంలో కొట్టుకుని పోతే ఏమైపోతాము? కాబట్టి ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా.
మళ్ళీ ఇక్కడ వేదాభ్యాసం అత్యవసరం. ఎందుకంటే ఎంత జేసినా సరే, ఎంత నువ్వు జపాలు, తపాలు, హోమాలు, యాగాలు, కర్మలు అవన్నీ చేస్తే గూడా, ఎంత ప్రయత్నం మీద నువ్వు సాధించినా గూడా కొంతే జారడం ఆగుతుందంతే. ఊర్ధ్వగతి కావాలి గదా! అదొద్దు. అది కావాలి గదూ! అది లేకుండా ఏమైపోతాము? అందుకని మళ్ళీ అటువైపు కూడా వెళ్ళాలి. వేదాభ్యాసం మళ్ళొకటి చూసుకుందాము. వేదం ఏవ అభ్యసేత్ నిత్యం యథా కాలమతంద్రితః తం హి అస్య ఆహుః పరం ధర్మం ఉపధర్మః అన్యః ఉచ్యతే. నిత్యము ఎల్లవేళల అతంద్రతో ఏ తండ్ర కునుకుపాట్లు, ఆదమరుపులు లేకుండా అప్రమత్తుడై యథాకాలం ఏ కాలంలో చేయవలసిన కర్మలవి చేస్తూ ఎప్పుడూ వాడు వేదం ఏవ అభ్యసేత్ వేదాభ్యాసం చెయ్యాలి. వేదం చాలా విషయాలు చెప్తుందనుకుంటాము. కాదు. వేదం ఒక్కటే విషయం చెప్తుంది. అది ఆత్మ గురించే చెప్తూ ఉంటుంది. అయితే దానికి ఎన్నో మార్గాలను చూపిస్తూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళను అక్కడక్కడి నుంచి పైకి తీసుకొని వెళ్ళడం కోసము కర్మలు, ఉపాసనలు, జ్ఞానాలనుకుంటా అది ఎన్నో మెట్లు చూపిస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవన్నీ స్టెప్స్, ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ చూపిస్తుంది. కానీ అల్టిమేట్ గోల్ ఒక్కటే ఉంటుంది. దానికి ఎప్పుడు ఒకటే వస్తువు గురించి చెప్తుంటుంది. ఆత్మ తప్ప ఇంకేమీ చెప్పదది. కాబట్టి దాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటే, అర్థమవుతూ ఉంటే, మనం జ్ఞానంగా వ్యాపిస్తూ ఉంటే, అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి, ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ వెళ్ళడానికి, చివరికి ఎక్కడికి ఆగడము, ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ వెళ్తూ, ప్రాంగుఖంగా, ఊర్ధ్వ దిక్కుగా వెళ్తూ, వెళ్తూ ఎప్పటికి ఆగుతుందది వెళ్ళడము? ఎక్కడైతే నేను మొత్తం వ్యాపించి ఇంక కదలడానికి లేకుండా మొత్తం అంతా అయ్యి ఆత్మగా నిలబడి ఉన్నానో, అటువంటి స్థితి దాకా వెళ్ళాలి. అక్కడి దాకా వేదం మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకుని వెళ్తుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా దాంతో పాటు నడవాలి. అందులో చెప్పినవన్నీ అది చెప్పిన విధంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. దాన్ని మాత్రమే పరమ ధర్మమని దాని గురించి తెలిసిన వాళ్ళు ఆహుహు చెప్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. దాన్ని అభ్యాసం చేసిన వాళ్ళు తమ పైన తాము ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకుని, వాళ్ళకి వాళ్ళు కూర్చొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళెవరున్నారో వాళ్ళు ఇంక దీన్ని మించిన వేరే ధర్మం లేదు అని చెప్తూ ఉన్నారు. మిగిలినవన్నీ ఉపధర్మాలు. నువ్వు ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, వంట చేసుకోవడం, తినడం, వాళ్ళను వీళ్ళను చూడ్డం అని ఏవేవి చెప్తూ వచ్చారో గృహస్థులుగా ఇంతవరకు మీరు గృహస్థాశ్రమంలో ఉంటే ఇవన్నీ చెయ్యాలి అని చెప్పుకుంటూ వచ్చినవన్నీ ఉపధర్మాలు. నీ ఆత్మ ధర్మమే నీకు ప్రధానమై ఉండాలి. ఇది మాత్రము అతంద్రితః ఏమాత్రం ఏమరపాటు లేకుండా నిత్యము సేవిస్తూ ఉండాలి. దాన్ని పక్కన బెట్టి ఇంక ఏ ఉపధర్మాలు పుచ్చుకున్నా గూడా అవన్నీ పరధర్మాలు, అవన్నీ భయావహాలు. నీ స్వధర్మము, ఆత్మధర్మము నీకు పరమమైన ధర్మమని ఆత్మధర్మజ్ఞులు ఆహుహు చెప్తూ ఉంటారు. వేదాభ్యాసేన సతతం శౌచేన తపసా ఏవ చ అద్రోహేణ చ భూతానాం జాతిం స్మరతి పౌర్వికీం. ఈ రకంగా సతతము ఎల్లప్పుడూ వేదాభ్యాసంతో వాక్‌శుచి, మనోశుద్ధి, చిత్తశుద్ధి, క్రియాశుద్ధి వీటితో ఈ త్రికరణ శౌచాలతో ఎవరైనా ప్రయత్నము అప్రమత్తులై ఉండి చేసుకుంటూ ఉంటే, దాంతో పాటే తపస్సుండాలి మరి. జ్ఞానం వేదాభ్యాసం వల్ల కలుగుతుంది. వైరాగ్యం తపస్సు వల్ల కలుగుతుంది. ఈ రెండిటితో కూడి వాడు అన్ని రకాల శౌచాలు సాధిస్తూ ఉన్నాడు అంటే, ముందుగా వాడు చేసేదేమి భూతానాం అద్రోహేణ వాడికి ప్రాణుల పట్ల ద్రోహభావము తగ్గిపోతుంది, అణిగిపోతుంది. ప్రాణులకు హితం కలగాలన్న రతి పెరుగుతూ ఉంటుంది. భూతహితే రతః అవుతాడు వాడు.
ఈ నాలుగింటితో తపస్సుతో, శౌచంతో, వేదాభ్యాసంతో, భూతాల పట్ల అద్రోహంతో ఉన్నాడు అంటే, పౌర్వికీం జాతిం స్మరతి వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కలుగుతాయి అని చెప్తూ ఉన్నారు. వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కలుగుతాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏవైనా సరే మన శాస్త్రాలు చెప్తున్న విషయాలు పైపైన కనిపించే జనరల్ అర్థాలు ప్రపంచంలో ఏవో వాడుకలో ఉన్న వాటిని చూసుకుని, సినిమాల్లో పూర్వజన్మ జ్ఞాపకాలు అనగానే ఆత్మ బంధం లాంటివో ఇంకేంటో అటువంటి ఏదో పూర్వజన్మలో పలాని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు, మళ్ళీ చచ్చిపోయారు, మళ్ళీ అట్లానే పుట్టారు, మళ్ళీ అవే ఇష్టాలతో పుట్టారు, మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ చచ్చారని ఏవి చూపిస్తారో వాటిని పట్టుకుని కూర్చోవడం గాదు. పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయి అని ధర్మశాస్త్రం ఎందుకు చెప్తున్నది అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుందాం. మనకు భయమేంటి? జ్ఞానం కలుగుతూ ఉన్నదది, పెరుగుతూ ఉన్నదది, వ్యాపిస్తూ ఉన్నది. ఆ జ్ఞానంతోటే మనం అన్నీ అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఆ చూపుతోటే చూద్దాము. ఒకవేళ అటువంటి పూర్వజన్మ జ్ఞాపకాలు కలిగితే ఏం జరుగుతుందని ఈ పద్యంలో చెప్తున్నారు. పౌర్వికీం సంస్మరన్ జాతిం బ్రహ్మైవ అభ్యస్యతే పునః ద్విజః బ్రహ్మాభ్యాసేన చ అజస్రమనంతం సుఖమశ్నుతే. పూర్వజన్మ జ్ఞాపకాలు స్మరించాడంటే వాడికి జ్ఞాపకాలు కలిగాయంటే అటువంటి ద్విజుడు రెండో జన్మ జ్ఞానంతో ఇంకొక జన్మ ఎత్తిన వాడు ఎవడున్నాడో వాడు మళ్ళీ బ్రహ్మ ఏవ అభ్యస్యతే వాడు ముందు వేదాభ్యాసం చేస్తాడు గదా! ఆ వేదము ఏ వేద్యమైన వస్తువును బ్రహ్మని చెప్పిందో ఆ బ్రహ్మని అభ్యాసం చేయడం మొదలుపెడతాడు వాడు. పరబ్రహ్మని తెలుసుకోవడం మొదలుపెడతాడు. ఆ బ్రహ్మ అభ్యాసేన అజస్రం అనంతం. అజస్రం అంటే శాశ్వతమైన అంతులేని సుఖాన్ని వాడు అశ్నుతే పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. అజస్రం అనంతం సుఖం అంటే ఏమి? శాశ్వతం నిత్యం అయిన సుఖము. నిత్యము, సత్యము అయిన సుఖమేదున్నదో అది సచ్చిదానందము. దాన్ని పొందుతాడు వాడు. ఆ స్థితిని చేరుతాడని చెప్తున్నారు. కాబట్టి అంటే ఏమి? పూర్వజన్మ జ్ఞాపకాలంటే ఏమి? ఎట్లా కలుగుతాయి? ఎందుకు? కలిగితే ఏం జరుగుతుంది? దానిని నేను ఎట్లా తెలుసుకోవాలి? అని మనకు తెలియాలి గదా! దాని గురించి కూర్చొని మళ్ళీ ఆలోచించుకుందాము. వచ్చే వారం మళ్ళీ కలిసి ఎట్లైనా చదువుకుంటాం. ఈలోగా మీరు గూడా ఎవరికి వాళ్ళు పూర్వజన్మ జ్ఞాపకాలు నాకిప్పుడు కలుగుతున్నాయా? అని చూసుకుంటూ ఉండండి. తెలుస్తూ ఉంటుంది. మీకు గూడా జ్ఞానంగా వ్యాపిస్తూ ఉన్నారు. ద్విజులై ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ద్విజులు. జ్ఞానంతో రెండో జన్మ ఎత్తుతూ వెళ్తూ ఉన్నాం మనం. బ్రహ్మ మార్గంలో ఉన్నాము. కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. తెలుసుకుంటూ, చూసుకుంటూ, అర్థం చేసుకుంటూ దాన్ని అసిమిలేట్ చేసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.